గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి క్లాక్లో వాటర్ ఇమేజ్. నార్మల్గా వాటర్ ఇమేజ్ అంటే ఏంటిది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సేమ్గా ఉంటుంది. టాప్ అనేది బాటమ్ అవుతుంది, బాటమ్ అనేది టాప్ అవుతుంది. వాటర్ ఇమేజ్లో వచ్చేది అది. ఇప్పుడు ఇందులో క్లాక్లో వాటర్ ఇమేజ్ అంటే ఏంటిదంటే, ఇది అనేది రియల్ టైం అనేది ఎంత అవుతుంది, 12:45 అవుతుంది. సో వాటర్ ఇమేజ్ అంటే ఏంటిది, ఈ 12 అనేది ఇక్కడ కిందికి అయింది, ఈ 6 అనేది ఇక్కడ పైనకి అయింది. సో ఇక్కడ చూస్తున్న పైన ఆరో మార్క్ కిందికి వచ్చేసింది, ఇది ఇక్కడికి వచ్చేసింది. సో మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అట్లీస్ట్ ఒక్క క్వశ్చన్ అన్న అడుగుతారు. మనకి ఒక సంథింగ్ ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చారు, సపోజ్గా 7:20 అవుతుంది ఓకేనా, వాటర్ ఇమేజ్ అనేది 7:20 టైం అనేది ఇచ్చి మనకు రియల్ టైం ఎంత అవుతుంది అని అడుగుతారు. సో అడిగినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మీకు ఈ క్లాక్లో మీరు అక్కడ కూర్చొని డ్రాయింగ్ వేసుకుంటారు. క్లాక్ ఎంత అవుతుంది అంటే 7:20 అంటే ఈ 7 ఇక్కడ ఉంది, సో 20 ఇక్కడ ఉందని మీరు వేసుకుంటారు. వేసుకున్న తర్వాత వాటర్ ఇమేజ్ని చేయాలంటే ఏంటి, మీరు రివర్స్ చేయాలి. సో ఏమవుతుందంటే మీరు ఆ డ్రాయింగ్ వేసుకొని ఆ యారోస్ పెట్టుకునేసరికి మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు ఏది ఎక్కడుంది, 20 అవుతుందా 30 అవుతుందా, మీకు అసలు ఏమీ అర్థం కాదు. ఓకేనా, ఆ కన్ఫ్యూజన్ అంతా మనకంతా అవసరం లేదు. ఓకేనా, వాటర్ ఇమేజ్ అంటే ఇది చేయాలి అది చేయాలి, ఆ టాప్ చేంజ్ అవుతుంది, బాటమ్ చేంజ్ అవుతుంది, అంత కన్ఫ్యూజన్ మనకు అవసరం లేదు. జస్ట్ ఒక నెంబర్ మీరు గుర్తుపెట్టుకుంటే క్లాక్స్లో వాటర్ ఇమేజ్ మీద ఏ క్వశ్చన్ వచ్చినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా, ఇక్కడ నేను చిన్న పాయింట్స్ 2 రాశాను, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి 2 మీకు వస్తే వాటర్ ఇమేజ్ ఏదైనా సాల్వ్ చేయగలుగుతారు. ఫస్ట్ ఏంటిదని చూడండి, ఫైండ్ వాటర్ ఇమేజ్ ఆఫ్ ఎ గివెన్ టైం. అంటే మనకు క్వశ్చన్లో వాటర్ ఇమేజ్ది టైం ఇస్తారు కదా, ఇచ్చిన దానికి 18:30ని సబ్ట్రాక్ట్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. ఇఫ్ ద మినిట్స్ ఆర్ లెస్ దెన్ 30, మినిట్స్ అనేది లెస్ దెన్ 30 వస్తే 18:30ని సబ్ట్రాక్ట్ చేయాలి మనకి ఇచ్చిన క్వశ్చన్ది. ఒకవేళ మినిట్స్ అనేవి గ్రేటర్ దెన్ 30 ఉంటే 1790ని మైనస్ చేయాలి ఆ ఇచ్చిన టైంలోకి చేస్తే మీకు రియల్ టైం అనేది తెలుస్తుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ నేను ఒక చిన్న క్వశ్చన్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద వాటర్ ఇమేజ్ ఆఫ్ ఎ క్లాక్ షోస్ టైమ్ 12:59 దెన్ వాట్ విల్ బీ ద యాక్చువల్ టైం. సో ఇక్కడ మీరు డ్రాయింగ్ వేసుకొని అది రియల్ ఇమేజ్ని వాటర్ ఇమేజ్ని డ్రా చేయాల్సిన అవసరమే లేదు. జస్ట్ ఇక్కడ మనకు నేను ఒక చిన్న 2 సెంటెన్సెస్ చెప్పిన కదా, అందులో ఏం చెప్పాను, మినిట్స్ అనేది లెస్ దెన్ 30 ఉంటే ఇది, మినిట్స్ అనేది మోర్ దెన్ 30 ఉంటే ఇది. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకుంటే ఇదేముంది, 12 hours 59 minutes అని ఉంది. 59 minutes అంటే ఈ మినిట్ అనేది 30 కన్నా ఎబోవ్ ఉంది, అవునా కదా. సో 30 కన్నా ఎబోవ్ ఉందంటే మీరు ఏం చేయాలి, దీనికెళ్ళి మైనస్ చేయాలి, దీనికెళ్ళి మైనస్ చేయాలా. 30 కన్నా ఎబోవ్ ఉందని దీనికెళ్ళి మైనస్ చేయాలి. ఓకేనా, దీనికెళ్ళి మైనస్ చేస్తే ఎంత వస్తుంది, 5:31 అంటే 5 hours 31 minutes అనేది రియల్ టైం. సో మీకు ఎంతసేపు పట్టింది ఆన్సర్ సాల్వ్ చేయడానికి, జస్ట్ సెకండ్స్లో 10 seconds లోపల మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా జస్ట్ ఈ 2 numbers గుర్తుపెట్టుకుంటే చాలు, ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ ఇమేజ్ ఆఫ్ ఎ క్లాక్ షోస్ టైమ్ 9 hours 25 minutes. వాట్ ఈజ్ ద యాక్చువల్ టైం. దీని గురించి ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 9 hours 25 minutes అని ఇచ్చారు. సో 25 అనేది 30 minutes కన్నా తక్కువనే ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, 30 minutes కన్నా తక్కువ ఉంది కాబట్టి 18:30లోకి వెళ్ళి మైనస్ చేయాలి. 18:30లోకి వెళ్ళి మైనస్ చేస్తే మనకు ఎంత వస్తుంది, 9:05. ఓకేనా, 9 hours 5 minutes. చూసారా ఎంత ఈజీగా సాల్వ్ చేశారు, ఏమన్నా కన్ఫ్యూజన్ ఉందా, లేదు. జస్ట్ ఒక 2 numbers నేర్చుకుంటే చాలు. వీటిని మినిట్స్ తక్కువ వచ్చినప్పుడు దీనికెళ్ళి సపరేట్ చేయాలి, మినిట్స్ ఎక్కువ వచ్చినప్పుడు దీనికెళ్ళి సపరేట్ చేయాలి అనేది ఒక చిన్నగా మీకు తెలిస్తే చాలు. ఎంత ఈజీగా వచ్చేసింది. మీకు ఏమైనా కన్ఫ్యూజ్ అయిందా, ఇక్కడ నేను మీకు క్లాక్ది వాటర్ ఇమేజ్ కూడా చెప్పాను. ఇది మీకు ఎంత చెప్పినా కూడా, ఇన్ కేస్ మీకు కానీ కాదు నాకు కూడా వాటర్ ఇమేజ్ అలా డ్రా చేసుకొని చేయాలంటే కన్ఫ్యూజ్ అవుతుంది, అసలు ఏమీ అర్థం కాదు. సో మనం నార్మల్ ప్రాసెస్లో చేస్తే మనకు చాలా టైం పడుతుంది, అసలు ఉన్నది మర్చిపోతాం, రాంగ్ ఆన్సర్స్ అనేది పెడతాం. నేను ఇదే ట్రిక్ ఫాలో అవుతున్నాను. సో మీరు కూడా వాటర్ ఇమేజ్ మీద ఏ క్వశ్చన్ అడిగినా సరే మీరు ఇలానే సాల్వ్ చేయండి, మీరు ఈజీగా ఆన్సర్ అనేది చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈ వాటర్ ఇమేజ్లో ఇంకెక్కువ ఏం లేదు, జస్ట్ ఇది ఒకటి నేర్చుకుంటే చాలు.